తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఏం నడుస్తూ ఉంది అంటే హైడ్రా నడుస్తూ ఉంది, డ్రామా నడుస్తూ ఉంది తెలంగాణలో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డ్రామా ఒక సృష్టించి ఈ డ్రామాలో అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు అతని యొక్క భూములను కబ్జా చేసినటువంటి భూములను బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములను ఎందుకు మీరు ఇప్పటి వరకు కూల్చలేకపోతూ ఉన్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఆయనను చూసి ఎందుకు భయపడుతూ ఉన్నావో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆ యొక్క అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వ భూములలో ఎఫ్టీఐలో ఉన్నటువంటి భూములు ఈరోజు కబ్జా జరిగినాయి, మరి దాన్ని ఈరోజు చెప్తా ఉన్నాడు అంటే భయపడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ భూములు ప్రభుత్వ సంస్థలుగా సృష్టించుకోవచ్చు. ఇది ఏ ఒక్క మంత్రి కూడా ఓవైసీకి ఓవైసీని కౌంటర్గా ఎందుకు మంత్రి గారు స్పందించలేకపోతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈరోజు శుద్ధపూసలు అన్నట్టుగా ఈరోజు ఓవైసీ మీదకి పోతే ఓవైసీ మళ్ళీ మమ్మల్ని అటాక్ చేస్తారనే ఒక భయంతో ఈరోజు ఓవైసీని ఎవరు మరి స్పందించలేకపోతా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఓవైసీకి భయపడలేను, నేను పేద ప్రజల యొక్క వ్యక్తిని అని చెప్పి నువ్వు ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు కదా, ఎందుకోసం నువ్వు ఓవైసీని ఈరోజు కూల్చలేకపోతా ఉన్నావో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిరుపేదలు వారి రెక్కాడితే కానీ ఈరోజు రెక్కాడితే కానీ మరి అనేక మంది పేద ప్రజలు తన కష్టంతో రోజు కూలీ నాలి చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఈరోజు కూల్చినావు కదా అపార్ట్మెంట్లను. మరి ఈరోజు నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు అనేకమైనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వివేక్ గారు కానీ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ కేవీపీ కానీ మరి ఇట్లాంటి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బఫర్ జోన్లలో ఎఫ్టీఐలలో భూములు మరి వాళ్ళే కూల్చకుండా ఒక పేద ప్రజల యొక్క భూములు ఎందుకు కూల్చుతున్నావో ఈరోజు వారికి భయపడుతున్నావా లేక ఇది కోట్ల రూపాయలు మీరు సంపాదించుకోవడం కోసమే ఇది టార్గెట్ చేసి ఈ యొక్క జీవోను 111 జీవో డ్రామాగా సృష్టించినవా అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ డ్రామాలో పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పేద ప్రజల యొక్క భూములు కబ్జా చేస్తే మీ యొక్క కాంగ్రెస్ పార్టీని మరి కుప్పగూల్చే రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.